ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గదిలో పడుకోకుండా బయట పడుకున్నావేంటమ్మా? బావా నన్ను లోపల పడుకోవద్దన్నాడు. అదేంటమ్మా? ఇప్పుడే కాదు, రోజు ఇంతే. పెళ్ళైతే అయ్యింది కానీ బావ నాతో ప్రేమగా ఉండట్లేదు. ఒకే గదిలో పడుకుంటున్నాం అనే కానీ ఎవరి పక్కల వాళ్ళవి. ఇన్ని రోజులు గదిలో అయినా ఉండనిచ్చాడు. ఇప్పుడు గదిలో కూడా వద్దని బయటికి పంపిస్తే ఎక్కడ పడుకోవాలో అర్థం కాక ఇదిగో ఇక్కడ పడుకున్నాను. ఏమండి, ఇదేం పద్ధతి అండి? భార్యని బయట పడుకోబెడతాడా? నాకు అర్థమైంది, నేను మాట్లాడతాను. సీను, సీను, ఏంటిది? భార్యాభర్తల మధ్య గొడవలుంటే అవి 4 గోడల మధ్యనే ఉండాలి. కానీ ఇలా బయటికొచ్చాయి అంటే అది మీకే విలువ తక్కువ. అంటే మామయ్య, అది నాకు నీ సంజాయిషి అవసరం లేదు. చారు చెప్పిన దాన్ని బట్టి ఏం జరుగుతుందో అర్థమవుతోంది. జీవితంలో ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరగకపోవడమే జీవితం. నీకిష్టం ఉన్నా లేకపోయినా నిన్నిష్టపడి ఓ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది. తనని ఇలాగేనా చూసుకునేది? తప్పురా. ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటేనే బయట మగాడు మనశ్శాంతిగా ఉండగలడు. నా దారిలోకి రాకుండా ఎటెళ్తావో నేను చూస్తాను. ఆ అమ్మాయి నీ భార్యరా. తను బయట పడుకుంటే నువ్వెలా గదిలో నిద్రపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. కట్టుకున్న భార్యని ఎలాగైనా సినయ్య చూసుకునేది? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. సీను, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక నుంచైనా నువ్వు చారుని ప్రేమగా చూసుకోవాలి. అయినా భార్యని బాగా చూసుకోమని నేను చెప్పడం ఏంట్రా? నీకు తెలీదా? మా పెంపకంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా? తప్పు శ్రీను. చారు ఈ ఇంటికొచ్చింది నీ వేలు పట్టుకొని. నువ్వే తనని పట్టించుకోలేదంటే తను ఎంత బాధపడుతుంది. ఆడపిల్లని బాధ పెట్టడం ఈ ఇంటి అలవాటు కాదు. కొత్త అలవాట్లు నేర్చుకుని ఇంటి పరువు పోయే పరిస్థితి తీసుకురావద్దు. మరోసారి నాతో చెప్పించుకునే పరిస్థితి తీసుకురావద్దు. అర్థమైందా? అలాగే మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.